హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ కటింగ్ రావట్లేదని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్తగా టైలరింగ్ మన ఇంట్లోనే ఉండి మన బ్లౌజులు మనము కుట్టుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఒక్కసారి మనము కొలత బ్లౌజ్ తీసుకొని ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ముందుగా పేపర్ కటింగ్ అయితే చేయాలన్నమాట. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ మెజర్మెంట్స్తో పేపర్ని కటింగ్ చేయాలి. ఎప్పుడైనా బ్లౌజ్ని నేర్చుకునే వాళ్ళు కటింగ్ నేర్చుకునే వాళ్ళు క్లాత్ పైన నేర్చుకుంటే క్లాత్ ఏదైనా చిన్న తప్పులు పోతే క్లాత్ వేస్ట్ అవుతుందన్నమాట. సో అలా వేస్ట్ కాకుండా పేపర్ని కట్ చేసామంటే ఆ పేపర్ని తీసుకెళ్ళి ఆ క్లాత్ మీద పెట్టేసుకుంటే ఈజీగా మనం కటింగ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే కొలత బ్లౌజ్ అండి, నేను తీసుకున్న కొలత బ్లౌజ్. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఈజీగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేపర్ని అయితే కటింగ్ చేశాను. చూడండి, ఇది నేను కుట్టిన బ్లౌజే, ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. నేనైతే బ్లౌజ్ చాలా నీట్గా కుడతాను. చూడండి, నడుము చుట్టూ ఇలా ఫోల్డ్గా మలిచేసుకొని నడుము కొలత అయితే ఇలా తీసుకోవాలి. అలాగే 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచ్ ఒక మార్క్ అనమాట. సో ఈ బ్లౌజ్ని కిందికి హుక్స్ పార్ట్ దగ్గర హుక్స్ పెట్టేసి నడుము చుట్టూ ఫోల్డ్గా చేసి ఎక్కడుందో అక్కడ ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్కు, 2 ఇంచ్కి ఒక మార్క్. ఇక్కడ షోల్డర్ నుంచి షోల్డర్ మిడిల్లో పట్టుకొని నిటారుగా హైట్ తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ హైట్ తీసుకున్న తర్వాత ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ వేసేయాలి. తర్వాత ఈ బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఎవరి దగ్గర మీరు ఏదైతే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో దాన్ని రివర్స్ ఫోల్డ్ చేస్తే మీకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఏర్పడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, సైడ్ జాయింట్లు నేనైతే లోడింగ్ పద్ధతిలో క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. పొగులు బయట కనిపించకుండా ఇలా మంచిగా నీట్గా సైడ్ జాయింట్లు ఒక దగ్గర పట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక బ్యాక్ గల్ల డీప్ మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ స్టార్టింగ్ షోల్డర్ ఎండింగ్ మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత చంక డౌన్, చేతి డౌన్ అనమాట. కింది నుంచి చూసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం చూడండి, అక్కడ నుంచి పైకి చూసుకోవాలి. స్ట్రైట్గా ఇలా పైకి చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపేసుకుంటూ మంచిగా నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ వేసేసుకోండి. చూస్తున్నారు కదా. సో వీడియో చివరి వరకు చూడండి. నేను లాస్ట్లో కూడా మనకు ఒకసారి బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. నేనైతే ఈ బ్యాక్ పార్ట్లో ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఆ 10 పాయింట్స్ మీరు చూస్తే కానీ ఈ 10 పాయింట్స్ మీరు నోట్ రాసుకున్నా మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. 10 పాయింట్స్ ఏవేవైతే చెప్పానో ఆ 10 పాయింట్స్ మీరు ఒక నోట్ రాసుకుంటే సరిపోతుంది, మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చినట్టే అనమాట. సో చూడండి, నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది. చంక డౌన్ కర్వ్ అయితే ఇలా తీసాను. ఖచ్చితంగా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటుందన్నమాట ఈ కర్వ్కి. చూడండి, 1 ఇంచు అలాగే 1/2 ఇంచు మన ఫింగర్లో మన చేతుల వేల్లోనే 1 ఇంచు 2 ఇంచ్ అనేది తెలిసిపోతుంది. అందుకే నేనైతే టేప్ సహాయం లేకుండా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గల్ల కర్వ్ తింపేసాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, చేతి రౌండ్ ఆర్మ్ లూజ్ అంటారనమాట. చూడండి, ఇదైతే పఫ్ హ్యాండ్స్ అనమాట. సో పఫ్ హ్యాండ్స్ అయినా ఆర్మ్ లూజ్ అంతే ఉంటుంది, హ్యాండ్సే చేంజ్ ఉంటాయి. చూడండి, ఇలా పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా రౌండ్గా పట్టేసుకొని ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఒక మార్క్ వేసి కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం చూడండి బ్యాక్ డాట్స్ కోసం, దానికి కలిపేసేయాలి. ఇలా ఈ 1 ఇంచ్ కింద నడుము చుట్టూ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే షోల్డర్కి మిడిల్లో మనం ఒక టక్స్ పెట్టుకుంటాం కదా నిటారుగా కిందికి నడుములో, దానికోసం. సో ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, నడుము లూజు కరెక్ట్. ఈ 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్ కోసం, ఇదేమో ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం, ఇదేమో గల్లా డీప్ 4th పాయింట్, షోల్డర్ 5th పాయింట్, ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ గ్యాప్ 6th పాయింట్. ఖచ్చితంగా చూసుకోవాలి, రెండు చూసుకుంటేనే మనకు షోల్డర్ కట్. ఈ చంక డౌన్ రౌండ్ అనమాట.
ఇదైతే 7th పాయింట్. ఇక్కడ గల్ల రౌండ్ కరువు తింపాను చూడండి, ఇది 8th పాయింట్. తర్వాత 9 పాయింట్ ఏంటంటే మనకు ఈ చేతి రౌండ్, ఆర్మ్ లూజ్, చంక రౌండ్ 9th పాయింట్ అనమాట. ఇది 9th పాయింట్. తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్లు కూడా 10th పాయింట్, కిందికి పైనకి వేరే అనమాట. ఈ 10 పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుందండి, చాలా ఈజీగా. ఈ 10 పాయింట్స్ గుర్తుంటే మనము బ్లౌజ్ కటింగ్ అనేది ఖచ్చితంగా నేర్చేసుకుంటాము. మీరు వీడియో చూసుకుంటూ కట్ చేసిన పేపరే కదా, మనం బ్లౌజ్ పీస్ కట్ చేస్తే మాత్రం ఏదైనా మిస్టేక్ అయితే బ్లౌజ్ అంతా వేస్ట్ అవుతుందని బాధపడవచ్చు. ఇక్కడ మనం కట్ చేసేది పేపరే కదా, సో పేపర్స్ మనకు వేస్ట్ అయిపోతాయి అనే బాధ అనేది ఉండదన్నమాట. సో అది తప్పిపోతే పక్కన పడేసి ఇంకో పేపర్ పైన ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకు అయ్యో పేపర్ వేస్ట్ అయిపోయింది అనే ఫీల్ అనేది ఉండదు. పేపర్ వేస్ట్ అయిపోతే ఇంకో పేపర్ పైన కట్ చేసి, క్లాత్ మాత్రం ఒక్కసారి వేస్ట్ అయితే క్లాత్ని మనం ఏం చేయలేం కదా. అట్లా పేపర్స్ అయితే మనకు చాలా ఉంటాయి, పేపర్కి క్లాత్కి తేడా ఉంటుంది. అందుకే పేపర్ని కట్ చేయడానికి నేర్చుకోమని చెప్తున్నాను అనమాట. చూడండి, ఇలా రివర్స్ ఫోల్డ్ చేసిన తర్వాత కింద 2 ఇంచెస్ ఇలా మలిచేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా మలిచేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పేపర్ మీద క్రాస్ స్ట్రేట్గా ఏమి ఉండదు, క్లాత్ పైన ఉంటుంది. క్లాత్ పైన పోగులు అనేటివి స్ట్రేట్గా ఉంటాయి, క్రాస్గా ఉంటాయి. సో ఆ క్రాస్ షేప్ అనేది మనము ఎలా పెట్టాలి బ్లౌజ్ పీస్ పైన అనేది ఈ పేపర్ మీద పెట్టే నేను చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ మామూలుగా స్ట్రేట్గా పెట్టే కట్ చేయొచ్చు, కాకుంటే మీకు వీడియో చూసే వాళ్ళకి బ్లౌజ్ మీద ఈ క్లాత్, ఈ పేపర్ని మీరు పేపర్ కట్ చేసుకుంటారు కదా, ఫ్రంట్ పార్ట్ పేపర్ కట్ చేసుకున్నాక ఆ పేపర్ని తీసుకెళ్ళి బ్లౌజ్ పీస్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. మనకు బ్లౌజ్ పీస్ స్ట్రేట్ ఉంటుంది కదా, దానికి కిందికి ఇలా క్రాస్గా ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి, ఈ పేపర్ అనేది పెట్టుకోవాలి. చూడండి, యాజ్ ఇట్ ఈస్ రౌండ్ చేసాక ఫ్రంట్ గల్ల హైట్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. ఫ్రంట్ గల్ల మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసాను. చూడండి, ఓన్లీ ఫ్రంట్ గల్ల. ఈ బ్యాక్ పార్ట్లో మనకు తేడా ఏంటంటే కింద 1-2 ఇంచెస్ మలిపేసిన తర్వాత ఫ్రంట్ గల్ల డీప్ అనేది చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ గల్ల డీప్ మనకు బ్యాక్ గల్ల కంటే తక్కువగా ఉంటుంది. సో అలా తక్కువ ఉన్నదాన్ని కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ గల్ల రౌండ్ తింపేసేయాలి. అలాగే ఇక్కడ చంక డౌన్ అనేది 1/2 ఇంచ్ లోతులకు ఉంటుంది. 1/2 ఇంచ్ లోతులకి కర్వ్ అనేది రౌండ్ చేసేయాలి. ఇక్కడ గల్ల రౌండ్ కూడా తీసేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ పార్ట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఎంత హైట్ ఉంది, మిడిల్లో టక్స్ ఎంత వెడల్పు పెట్టారనేది చూపిస్తున్నాను. చూడండి, హుక్స్ పార్ట్ అయితే ఇక్కడ టక్స్ పెట్టారు, ఆ టక్స్ కోసం గ్యాప్ మార్కింగ్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం మార్కింగ్ ఇలా వేసాను. తర్వాత మిడిల్ టక్స్ హైట్ అనేది చూసుకోవాలి, లాగకూడదు. షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి, ఇలా నిటారుగా పెట్టేసి లాగకుండా క్లాత్ అనేది ఎక్కడ అటాచ్ ఉంది అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ ఇలా వేసేసుకొని సైడ్ జాయింట్లో 4th టక్స్ కూడా ఉంది, దానికి కూడా మనము క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా సైడ్ జాయింట్లో క్లాత్కి వదిలేసి కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కర్వ్ అయితే తింపేసుకోండి. చూడండి, షోల్డర్కి మిడిల్లో టక్స్ అనేది ఉంటుంది కాబట్టి అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇలా ఒక్కొక్కరు 1 ఇంచ్ మన కస్టమర్ చేస్తున్న బట్టి. ఇక్కడ నేను ఎక్స్ట్రా కొంచెం పెట్టాను చూడండి, ఇది గుర్తుంచుకోండి. అది ఎందుకంటే మనకి ఇక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా, దానికి క్లాత్ ఎక్కువ అయిపోతే సైడ్ జాయింట్లోకి క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇది అందరికీ అవసరం లేదు, ఎక్కువ చేస్తున్న వాళ్ళకి అవసరం అన్నమాట. చూడండి, ఈ టక్స్ డాట్ మన ఫ్రంట్ డాట్స్ కూడా నేను మార్కింగ్ వేసి ఉంచాను. సో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా ఈజీగా పేపర్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి, ఒకవేళ ఈ వీడియో చూసుకుంటూ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నారా నాకు కామెంట్ చేసి అడగండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీ కటింగ్లో ఏదైనా నేర్చుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో అడగండి. కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం.
చూడండి ఇలా నీట్గా పేపర్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ తీసుకెళ్ళి క్లాత్ పైన కూడా ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ చంక డౌన్ 1/2 ఇంచ్ లోతులకి కట్ చేయడం మర్చిపోవద్దు. ఒక్కొక్కరు చాలా మర్చిపోతారనమాట. 1/2 ఇంచ్ లోతులకి కట్ చేయడం, మనం మార్కింగ్ వేసిన తర్వాత కూడా కట్ చేయడం మర్చిపోతారు. అది అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు అనేటివి జరుగుతాయి. ఎవరైనా సరే పుట్టుకతోటి అందరూ ఎవరు నేర్చుకోరు కదా. నేనైనా సరే నేర్చుకొనే ఇప్పటివరకు వచ్చి మీకు చెప్తున్నాను కదా. సో కొంచెం ఓపికతోటి వీడియో చూస్తూ హ్యాండ్స్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ 1/2 ఇంచ్ కింద వదిలేసి ఈ పఫ్ హ్యాండ్స్ తీసేసి మీకు మామూలు హ్యాండ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇలా ఈ పఫ్ హైట్ అనేది తీసేసి ఇలా పెడుతున్నాను. మామూలు హైట్ చూసేసుకోవాలి. చేతి రౌండ్ చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా చూసుకోవాలి మార్కింగ్ వేసేసి. హ్యాండ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 1 ఇంచ్ స్ట్రేట్కి పెట్టేసి ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఆ చేతి రౌండ్ దీనికి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. చాలామందికి హ్యాండ్స్ కటింగ్ రాకుంటే ఇలా చేయండి. ఇటు నుంచి ఇటు అయితే స్ట్రేట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో మిడిల్ పాయింట్ తీసుకొని చిన్న ఎస్ సింబల్ ఆకారంలో మనమైతే కర్వ్ తింపేసుకోవాలి. చూడండి, చిన్న ఎస్ సింబల్ ఆకారంలో కర్వ్ అనేది ఇలా తింపేసుకోవాలి. చాలా ఈజీగా మనకు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయాక మనకు మిగిలింది ఏముంటుంది, హుక్స్ పార్ట్, కాజా పార్ట్లో మనకు 1 ఇంచు 1.5 ఇంచు వెడల్పుతో హుక్స్ పొడవు సైజు క్లాత్ అయితే మనకు మిగులుతుంది కదా క్లాత్. సో దాంట్లో నుంచి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. గల్లా పార్ట్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్, దాంట్లో నుంచి కూడా వెళ్తుంది. సో ఈ షేప్ బెల్ట్ మెయిన్ అనమాట. మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసాం కదా బ్యాక్ పార్ట్కి, ఆ 2 ఇంచెస్కి ఎక్స్ట్రా పైన కింద 1/2 ఇంచు కుట్లలకు వదిలేసి, చూడండి కొలత బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను. ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్ సైజ్. ఇలా 1/2 ఇంచ్ కింద, పైన 1/2 ఇంచ్ ఇక్కడ, అలాగే చూడండి ఇక్కడ కరెక్ట్గా నేనైతే స్కేల్తో చూపిస్తాను. చూడండి, పొడవు ఇలా స్ట్రేట్గా వేసాను. ఈ పొడవు కూడా స్ట్రేట్గా వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్లో ఎందుకు హైట్ ఉంటుందంటే మనం హుక్స్ పార్ట్లో కూడా కొంచెం పైకి 1/2 ఇంచ్ పైకి నుంచి కర్వ్ తీస్తాం కదా. సో కర్వ్ స్కేల్ తోటి చూపిస్తాను. చూడండి, కర్వ్ అనేది మంచిగా నీట్గా ఇలా కర్వ్ పైకి కర్వ్, అంతే. షేప్ బెల్ట్లో ఈజీగా కర్వ్ అనేది పైకి ఉంటుంది. హుక్స్ పార్ట్ ఏమో కర్వ్ పైకి ఉంటుంది. దీన్ని కూడా ఇలా పైకి ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటే మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట చెస్ట్ ప్లేస్లో. సో చాలా ఈజీగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే నేను చూపించాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో అడగండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు, అలాగే బ్యాక్ పార్ట్, హ్యాండ్, ఇవి మెయిన్ అనమాట. మనకి ఇవి మెయిన్గా నేర్చుకుంటే మనకు అన్నీ ఈజీగా వచ్చేసినట్టే. ఒకసారి కటింగ్ పర్ఫెక్ట్ అయ్యాక మనం ఆగము. మన బ్లౌజ్ల మీద మనం ప్రయోగాలు చేస్తూనే ఉంటాము. సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.